హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కొత్త రేషన్ కార్డులు ఉన్నవారికి, పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, అంటే కొత్త రేషన్ కార్డులు చేయించుకోవడానికి అప్లై చేసుకున్న వాళ్ళకి, పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి కూడా మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో, పాత రేషన్ కార్డులు ఉన్నవారు, అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది మన యొక్క ఏపీ ప్రభుత్వం. ఇక పాత రేషన్ కార్డులు అన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయబోతున్నారండి. ఎందుకంటే గతంలో చాలామంది అక్రమంగా రేషన్ కార్డులు పొందారని ప్రభుత్వానికి సమాచారం వెళ్ళింది. అంటే ఎవరైతే ఫేక్ ప్రూఫ్స్ చూపించి రేషన్ కార్డుల మీద రేషన్ తీసుకుంటున్నారో, అలాగే సిఫార్సులతో రేషన్ కార్డులు పొంది ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డులు అన్నీ కూడా తనిఖీ చేసి ఎవరైనా అనర్హులుగా ఉంటే ఆ రేషన్ కార్డులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం వారు. అలాగే చాలామంది ఈకేవైసీ అయితే చేసుకోలేదండి. అంటే గతంలో చూసుకున్నట్లయితే రేషన్ షాప్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది, అంటే రేషన్ షాప్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ పాస్ మిషన్లో వేలిముద్రలు వేయాల్సి ఉండేది. చాలామంది ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయలేదు. అందుచేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ వరకు కూడా ఈకేవైసీ పొడిగించాలని చెప్పనేసి లాంగ్ టైం ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా రీకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అలాగే మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీలో కూడా కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారు. గతంలో మనకు బియ్యం, చక్కెర మాత్రమే ఇచ్చేవాళ్ళు, అక్కడక్కడ రాగిపిండి, గోధుమ పిండి కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులకు 5 రకాల సరుకులను పంపిణీ చేయాలని తెలియజేశారు. కానీ ప్రస్తుతం మన యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున మన యొక్క ప్రభుత్వం జూలై 1వ తారీఖు నుంచి బియ్యం, కందిపప్పు, చక్కెర ఈ 3 మాత్రమే ఇస్తారు. మిగిలినటువంటి రెండు సరుకులు కూడా ఆగస్టు నెలలో అయితే ఇవ్వడానికి మొదలు పెడతారు. అంటే ఆగస్టు నెలలో మనకు మొత్తంగా బియ్యంతో పాటు 5 రకాల సరుకులు అయితే అందజేస్తారు. సో మనం చూసుకున్నట్లయితే మనకు ఇది ఉచిత రేషన్ పంపిణీ ఉండేది కదండి. కేంద్ర ప్రభుత్వం నుంచి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత రేషన్, ఆ రేషన్ కూడా మనకైతే ఇస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి పండగకి కూడా మనకు పండుగ కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు. ఇక మీదటి నుంచి అది కూడా అమలు చేస్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవ్వండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.